నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం కృతనిశ్చయంతో ముందుకు వెళుతుంది. జనగణనతో సంబంధం లేకుండానే పునర్విభజన చేసే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును ముందుకు తీసుకువెళ్లేలా వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే చేయాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. డీలిమిటేషన్తోనే వచ్చే ఎన్నికలు ఉంటాయని వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. పలు రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుమానాలు అవసరం లేదని, జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటికే కసరత్తు నడుస్తున్నట్లుగా ఆయనను కలిసిన ఎంపీలతో అన్నట్లుగా సమాచారం. పునర్విభజన ప్రక్రియ చేయాల్సిన విషయంలో కేంద్రానికి పూర్తిగా క్లారిటీ ఉందని, ఇప్పటికే ఆలస్యమైందని, వచ్చే ఎన్నికల్లో చేసే ముందుకు వెళ్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని తెలుస్తోంది. జనాభా లెక్కల సేకరణకు డీలిమిటేషన్కు సంబంధం లేదు అని అమిత్ షా వారికి వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక జనాభా లెక్కలు పూర్తి కాకపోయినా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని పేర్కొన్నారని తెలుస్తోంది. ఇక అవసరమైతే గత జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని అమిత్ షా అన్నట్లుగా వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెంచాల్సి ఉండగా 10 ఏళ్లుగా అలాగే ముందుకు వెళుతున్నారు. జనాభా లెక్కల తరువాత పెంచుతారని ఇంతకాలం భావించారు. ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునర్విభజనపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీ, తెలంగాణలో కూడా పునర్విభజనకు సమయం ఆసన్నమైనట్లుగా మారుతోంది. దీనిపై 2027 తర్వాత అధికారికంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లుగా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించినట్లు సమాచారం. లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం జరుగుతుందనే ఆందోళనను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాలపైన పునరాలోచన చేస్తున్నట్లు ఎంపీలతో అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ త్వరగానే పూర్తవుతుందని ఎంపీలతో పార్లమెంట్లో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్పై అమిత్ షా వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. జనాభా లెక్కల సేకరణకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ చేయనున్నారు. డీలిమిటేషన్పై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లుగా అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. రోడ్ మ్యాప్ రూపకల్పనలో కూడా కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. డీలిమిటేషన్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే యోచనలో ఉన్నారు. సమయం అనుకూలంగా ఉంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. 2027లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. అప్పటి వరకు జనగణన, కులగణన పూర్తి చేసి వాటి ఆధారంగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.